నిర్మల్ జిల్లాలో కురిసిన భారీ వర్షాలపై మంత్రి శ్రీధర్ బాబు సమీక్ష చేశారు. ఖానాపూర్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో జిల్లా అధికారులతో సమీక్ష నిర్వహించారు మంత్రి శ్రీధర్ బాబు. అధికారులను నష్టం వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సమావేశంలో ఎమ్మెల్యే, జిల్లా కలెక్టర్, ఎస్పీ, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ప్రభుత్వం సహాయక చర్యలను ఎక్కడ అవసరం ఉంటే అక్కడ వెంటనే యుద్ధ ప్రతిపాదన చేయాలని, అదేవిధంగా ప్రికాషనరీ మెజర్స్ తీసుకోవాలని ఇప్పుడే మేము కడెం ప్రాజెక్టు పోయి రావడం జరిగింది. కడెం ప్రాజెక్టుకు సంబంధించి ప్రభుత్వం ఏర్పాటైన వెంటనే అనేక సంవత్సరాలుగా పరిష్కారం మార్గం ఉన్నా చేయలేదు ఆనాటి ప్రభుత్వం. కానీ స్థానిక శాసనసభ్యులు బొజ్జు గారి చొరవతో దాదాపు 10 కోట్ల రూపాయలతో గేట్ల రిపేర్స్ కానీ సర్వీసింగ్ చేపట్టి ఈనాడు ఈ విధమైన పరిస్థితి ఏర్పడవుతుందని ఎవరు అనుకోలేదు. కానీ ముందు జాగ్రత్త చర్యగా మేము చెప్పిన మాట మేరకు కడెం ప్రాజెక్టుకు సంబంధించి ఎప్పుడైనా భారీ వర్షం వచ్చినప్పుడు ఆ దిగువ ప్రాంతంలో ఉంటున్న ఆ గ్రామాలు, దాదాపు 8-9 గ్రామాలు భయభ్రాంతులతో నిద్రపోకుండా వర్షం తక్కువయ్యే వరకు, నీటి ప్రవాహం తక్కువయ్యే వరకు భయభ్రాంతులతో గడిపేవారు. ఈరోజు దాన్ని రిపేర్ చేయించి కడెం ప్రాజెక్టుకు ఇబ్బంది లేకుండా చేసిన ప్రక్రియ భాగంలో నిన్న రాత్రి దాదాపు 2 లక్షల పైచిలుకు 2 లక్షల క్యూసెక్లకు సంబంధించిన వరద నీరు రావడం అకస్మాత్తుగా అయినా కానీ పూర్తి స్థాయిలో ఈ 18 గేట్లను ఓపెన్ చేసింది. ఆ దిగువ ప్రాంతాలకు సంబంధించిన గ్రామాలకు ఇబ్బంది లేకుండా, కడెం ప్రాజెక్టుకే ఇబ్బంది లేకుండా చేయటం జరిగింది. ఇప్పుడు కూడా మేము కానీ, కలెక్టర్ గారు కానీ, ఎమ్మెల్యే గారు కానీ ఆ నీటి ప్రవాహం చూడటానికి వెళ్ళాం. అక్కడున్న మా ఎస్సీ గారు, ఈ గారు కడెం ప్రాజెక్టుకు సంబంధించి ఏ విధమైన జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నారని తెలుసుకున్నాం. ఖచ్చితంగా కూడా వారికి ఆదేశించడం జరిగింది. 24 గంటలు ఆ ప్రాజెక్టుకు సంబంధించిన రిపోర్ట్స్, ఈ ఇంట్లో ఎంత వస్తుంది, ఇంట్లోకి సంబంధించి అవుట్లో కరెక్ట్గా సరైన సమయంలో, గంట లేట్ అయినా అధికంగా భారీ ఇన్ఫ్లోస్ వచ్చినప్పుడు గంట లేట్ అయినా ప్రమాదం ఎక్కువైంది. సో అందుకోసమే 24 గంటలు పర్యవేక్షణలో ఒక్క క్షణం కూడా ఆలస్యం చేయకుండా ఎప్పుడు గేట్లు తెరవాలంటే ఆ గేట్లు తెరిచే సాంకేతికపరమైన పరిజ్ఞానం వారికి వచ్చినాక దాని పరంగా ముందుకు నడవాలని ఆదేశించడం జరిగింది. ఆదిలాబాద్ జిల్లా